లక్ష్మీదేవిపల్లి చెందినటువంటి ఆడబిడ్డలు మహిళా సంఘ సభ్యురాలు, ముఖ్యంగా లక్ష్మీదేవి మహిళా గ్రూప్ సంఘ సభ్యురాలు, మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యురాలు ఈరోజు ఏదైతుందో మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నా మద్దతు తెలపడానికి ముందుకు వచ్చినందుకు వారికి నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నా. అంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళల్లో ఆర్థిక పరిపుష్టి పెంపొందించడానికి వీళ్ళ మహిళా సంఘాలు ఏర్పాటు చేయటమే కాకుండా మహిళా సంఘాల ఏర్పాటుతో పాటుగా ముందుగా ఏ పావలా వడ్డీతో రుణ సౌకర్యం కల్పించడం జరిగిందో తదుపరి కాలంలో అది పూర్తిగా ఉచిత వడ్డీ కార్యక్రమంగా అమలు చేపట్టడం, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 4 సంవత్సరాల కాలంలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించే విధంగా వీళ్ళు ఉచిత వడ్డీ కార్యక్రమానికి సంబంధించి మహిళా సంఘాలకు రావాల్సినటువంటి ఒక వడ్డీ రాయితీ ప్రభుత్వంకి వెళ్ళి విడుదలలో జాప్యం కావడంతో ఇలా మహిళా సంఘాల్లో కొంత నిరాశ నిస్పృహ చోటు చేసుకుంటుందని చెప్పక తప్పదు. రేపు రాబోయే కాలంలో ఇవాళ మహిళా సంఘాలకు సంబంధించి ఉచిత వడ్డీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటుగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రతి సంఘానికి ఏదైతున్నదో ₹1,00,000 ఆర్థికంగా సహాయం అందింపజేసే విధంగా గ్రాంట్ విడుదల చేయాలని చెప్పని భావించడం నిజంగా హరించేదగ్గ విషయం. దీంతో మహిళా సంఘంలో ఒక్కొక్క సంఘంలో దాదాపు 10 మంది ఉంటారమ్మా, 10-12 మంది ఉంటారు. అంటే దాదాపు ప్రతి ఒక్క సభ్యురాలకి ₹8,000 నుండి ₹10,000 మన ప్రభుత్వం కలిసి సహాయం వస్తుంది. దాంతో ఏదైతుందో మీరు దాన్ని పెట్టుబడి రూపకంగా ఇతర చిరు వ్యాపారం చేసుకోవటం కానీ ఇతరత్ర ఆర్థిక ప్రయోజనం పొందడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ముందుకు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు.